బాబాయ్ దగ్గర నుంచి సజెషన్స్ కానీ లేకపోతే సూచనలు కానీ ఏమన్నా తీసుకున్నారా? ఇఫ్ యు ఆర్ నాట్ గుడ్ అంటే మీరు చేసే సినిమా బాగాలేకపోతే యూ కాంట్ సర్వైవ్. మెయిన్లీ ఆయన నాకు ఇలా ప్రిపేర్ అవ్వాలి, ప్రాపర్గా రావాలి, 100% ఫోకస్తో చేయాలని. బికాజ్ యాజ్ అన్ యాక్టర్ ఐ థింక్ మనకి మెయిన్లీ కాన్ఫిడెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆర్ ద 2 మెయిన్ ఫ్యాక్టర్స్. బాబాయ్ దగ్గర నుంచి ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతున్న బాబాయ్ అన్నప్పుడు ఆయన దగ్గర నుంచి వచ్చిన సజెషన్స్ కానీ లేకపోతే సూచనలు కానీ ఏమన్నా తీసుకున్నారా? చెప్పారా ఆయన? అది ఆయన నాకు మెయిన్లీ ఏం చెప్పారంటే ద ఇండస్ట్రీ ఇప్పుడు ఎలా ఉందంటే పీపుల్ ఆర్ నాట్ వాచింగ్ ఎనీబడి. అది నువ్వు ఎవరైనా అవ్వచ్చు కానీ దే ఆర్ ఇఫ్ యు ఆర్ నాట్ గుడ్ అంటే మీరు చేసే సినిమా బాగాలేకపోతే యూ కాంట్ సర్వైవ్. సో అని చెప్పినప్పుడు ఆయన నాకు అప్పుడు చెప్పారు ఇలా యూ కెన్ ట్రై. అంటే ఇప్పుడు అమెరికా వెళ్ళి యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకోవటం కానీ, ఇక్కడ డాన్స్ కానీ, ఫైట్ కానీ అన్నీ. సో ఫైట్ ట్రైనింగ్ అయితే నేను ఎప్పటి నుంచో ఐ యూస్ టు డూ. సో మెయిన్లీ ఆయన నాకు ఇలా ప్రిపేర్ అవ్వాలి, ప్రాపర్గా రావాలి, 100% ఫోకస్తో చేయాలనేది చెప్పారు అప్పుడు. ఓకే, ఆయన చెప్పినట్టు అమెరికా వెళ్ళిపోయారు. ఎన్ని సంవత్సరాలు పట్టింది మనకి? ఏం చేశారు? సో నేను ఐ వాజ్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ 2 years ఇన్ న్యూయార్క్లో లీ స్ట్రాస్బర్గ్ అనే ఇన్స్టిట్యూట్లో ఐ వాజ్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ 1.5-2 years. సో అది ఇన్స్టిట్యూట్లో ఉంటున్నప్పుడే ఐ యూస్ టు డూ అ లాట్ ఆఫ్, అంటే అక్కడ ఉన్న నా ఫ్రెండ్స్తో నేను షార్ట్ ఫిల్మ్స్ చేయడం కానీ, ఐ యూస్ టు డూ అ లాట్ ఆఫ్ వర్క్ జస్ట్ యాజ్ అన్ యాక్టర్. అంటే నాకు అది బాగా హెల్ప్ చేసిందని నేను అనుకుంటున్నాను. ఓకే, బికాజ్ యాజ్ అన్ యాక్టర్ ఐ థింక్ మనకి మెయిన్లీ కాన్ఫిడెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆర్ ద 2 మెయిన్ ఫ్యాక్టర్స్ ఐ థింక్. సో నాకు అమెరికాలో మెయిన్లీ అది నాకు వచ్చింది, ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఓకే, కెమెరాను ఎలా ఫేస్ చేయాలి, కెమెరాను ఫేస్ చేయాలి, మనుషులతో పనిచేయటం, మాట్లాడటం, ఒక క్రియేటివ్ ఫీల్డ్లో ఎలా ఉండాలి, అదంతా నేను అక్కడ బాగా నేర్చుకున్నాను. ఓకే, సూపర్ అండి. ఈ డాన్స్, ఫైట్లు కానీ, స్టంట్స్ కానీ ఇవన్నీ కూడా ట్రైనింగ్ అక్కడేనా? అవి సపరేట్? అవి నేను ఇక్కడ చేశాను, హైదరాబాద్లో చేశాను, ముంబైలో చేశాను. హైదరాబాద్లో, ముంబైలో చేశాను. అవి నేను చిన్నప్పటి నుంచి కొంచెం ఉందే స్టార్ట్ చేసాం అవి. ఓకే, జిమ్నాస్టిక్స్ కానీ, మార్షల్ ఆర్ట్స్ అది నాకు చాలా ఇంట్రెస్ట్ అది. ఓకే, సో అది నేను బై మై సెల్ఫ్ ఐ స్టార్టెడ్. ఓకే, ఐ యూస్ టు డూ అ లాట్ ఆఫ్ టైక్వాండో కానీ, కిక్ బాక్సింగ్. అవి నేను ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తాను. అది నాకు అప్పటి నుంచి ఐ బిన్ ట్రైనింగ్ ప్రాబబ్లీ ఫర్ ద లాస్ట్ 10 years అవి. అంటే అయితే మామూలు ఏదో యాక్టింగ్ కోసం చేసింది కదా? నాకు ఇంట్రెస్ట్. ఐ లైక్ డూయింగ్ మార్షల్ ఆర్ట్స్ అండ్ ఫైటింగ్, జిమ్నాస్టిక్స్ ఇవన్నీ నేను ఎప్పటి నుంచో ఐ బిన్ ట్రైనింగ్. ఓకే, సో అవి కాకుండా డాన్స్ అయితే నాకు ఫర్ మూవీస్ ఐ స్టార్టెడ్. ఓకే, సూపర్. అయితే కాసేపు సినిమాకి వద్దాం. అయితే ఫస్ట్ మూవీ లాంచింగ్ అనుకున్నప్పుడు ఓకే, ఈ అజయ్ భూపతి గారితో లాంచ్ అవ్వాలి అనేది ఎవరు ప్లానింగ్? ఇది ఎవరు స్కెచ్? ఈ స్టోరీ డిస్కషన్, స్టోరీ ఫైనల్ చేసింది ఎవరు అసలు? సో నేను అజయ్ గారిని ఐ మెట్ హిమ్ ఎగ్జాక్ట్లీ ఆల్మోస్ట్ 1 year ago. సో త్రూ జెమినీ కిరణ్ గారు. సో జెమినీ కిరణ్ గారు నాతో సినిమా చేయాలని కల్పించారు అజయ్ గారిని. సో ద డెసిషన్ అయితే మెయిన్లీ నాదే అండి. నాకు కథ విన్నప్పుడు నాకు బాగా నచ్చింది. మెయిన్లీ ద ఎమోషనల్ ఫీల్ చాలా స్ట్రాంగ్ ఉంది కథలో. ఓకే, అండ్ నా క్యారెక్టర్ కూడా బాగా నచ్చింది. సో ఎందుకంటే అది ఇట్స్ ఛాలెంజింగ్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఫెల్ట్ లైక్ ఐ కెన్ ఎన్విజన్ మై సెల్ఫ్ అంటే ఈ పాత్రలో. సో నేనే అప్పుడు వెళ్ళి బంగా తాతయ్య చెప్పాను, తాతయ్య నాకు ఈ కథ నచ్చింది, అండ్ అజయ్ గారు కూడా చాలా ప్రూవెన్ డైరెక్టర్. ఓకే అన్నప్పుడు అప్పుడు బంగా తాతయ్య వెళ్ళి దత్ గారికి చెప్పారు. సో లైక్ దాట్ వి స్టార్ట్. దీనికి ముందు విన్నారా అసలు? కథలు విన్నారా? జనరల్లీ అంటే నేను ఐ థింక్ ఐ స్టార్టెడ్ లిసనింగ్ టు స్టోరీస్ ప్రాపర్లీ. అంటే సినిమా చేద్దాము అని కథలు వింటాం ఐ స్టార్టెడ్ ఇన్ 2024. ఓకే, సో ఇప్పుడు ఆల్మోస్ట్ 2 years ago. 2 years, yes. సో అప్పుడు అలా వింటాం ఒక 1 year తర్వాత ఓకే, ఇది సూపర్. 2 yearsలో ప్రాజెక్ట్ బయటకు తెచ్చారంటే మామూలు విషయం కాదు. అంటే మీకు జడ్జిమెంట్ అనేది ఇన్బిల్ట్ ఉంది. అదే అండి, నాకేంటంటే ఐ నో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద ఇండస్ట్రీ నౌ ఇస్ ద స్టోరీ. దాని తర్వాత ఏదైనా. ఓకే, సో స్టోరీ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. ఓకే, క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.